తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పతంగులను ఎగురవేశారు. సంక్రాంతి అనేది రైతులతో ముడిపడిన పండుగ అని రామచంద్రరావు తెలిపారు. మనము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఈ యొక్క పండుగ ఏదో దేవీ దేవతలకు వాటికో వీటికో సంబంధించినది కాకుండా కేవలం వ్యవసాయ క్షేత్రంతో ఒక రైతుని ఒక పండించినటువంటి పంట ఇంటికి వచ్చి సంబరాలతో చేసినటువంటి సంక్రాంతి. మరి జనవరి నెల ఈ సంక్రాంతి నాడు చలి ఉంటుంది, సూర్యుడు ఒక కిరణాలు కూడా అది చాలా మంచివి ఈ సమయంలో. కాబట్టి మొత్తం భారతదేశంలో కూడా ఈ సమయంలో మనం పతంగులు కూడా ఎగిరేసుకుంటాం. భారతదేశంలో గుజరాత్ ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా ఇదే సమయంలో అవుతుంది. మన హైదరాబాద్లో కూడా గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పెరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెట్టడం జరిగింది. మరి సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి, అటు పంజాబ్లో లోహరి, తమిళనాడులో పొంగల్, మరి కర్ణాటకలో కూడా ఈ యొక్క పండుగని జరుపుకునేటటువంటి ఆన్వాయం ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా సంక్రాంతి జరుపుకునే ప్రజలందరికీ కూడా మనము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఈ యొక్క పండుగ ఏదో దేవీ దేవతలకు వాటికో వీటికో సంబంధించినది కాకుండా కేవలం వ్యవసాయ క్షేత్రంతో ఒక రైతుని ఒక పండించినటువంటి పంట ఇంటికి వచ్చి సంబరాలతో చేసినటువంటి సంక్రాంతి. మరి జనవరి నెల ఈ సంక్రాంతి నాడు చలి ఉంటుంది, సూర్యుడు ఒక కిరణాలు కూడా అది చాలా మంచివి ఈ సమయంలో. కాబట్టి మొత్తం భారతదేశంలో కూడా ఈ సమయంలో మనం పతంగులు కూడా ఎగిరేసుకుంటాం. భారతదేశంలో గుజరాత్ ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా ఇదే సమయంలో అవుతుంది. మన హైదరాబాద్